హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సండే స్పెషల్ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు నీసే లేదండి. ఏంటి నీసే లేదంటున్నావు, నీసు వీడియో పెట్టున్నావు అని చూస్తున్నారా? పోయిన సండే తీసిన వీడియో అండి ఇది. అప్పటి నుంచి పెడదాం పెడదాం అనుకొని అసలు నాకైతే టైమే కుదరలేదు. కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియో అయితే పెట్టలేదు. ఈ వీడియో కానీ చాలా స్పెషల్ అండి నాకు. ఎందుకంటే ఈ వంటకం మా నాన్న చేశారు, అందువల్ల చాలా స్పెషల్ ఈ వీడియో అయితే నాకు. ఎలాగైనా పెట్టాలనేసి ఈరోజు అయితే పెడుతున్నా నేను. ఇంకా సండే రోజైతే మా నాన్న డ్యూటీ నుంచి మా ఇంటికి వచ్చారు అలానే ఇక్కడికి. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి మేకతలు తెమ్మన్నారంట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి 2 మేకతలు తెచ్చారు. 2 కలిసి 1.5 కేజీ అలా ఉంటుంది. ఇంకా తెచ్చి నా దగ్గర అయితే ఇచ్చేసారు. నాకైతే అసలు చేయడమే రాదు. మా నాన్నకి ఇంకా ఫోన్ చేసేసి, నాన్న నాకు చేయడం రాదు కదా అనేసి మా నాన్నకి చెప్పేసా. సరే అమ్మ నువ్వు అక్కడ పెట్టేసే, నేను వచ్చి చేస్తాను అని చెప్పారు. ఇంకా మా నాన్న అయితే చాలా బాగా చేస్తారండి. చాలాసార్లు చేస్తున్నారు. ఈరోజు ఏం కొత్త కాదు, చాలాసార్లు చేస్తున్నారు మా నాన్న అయితే. ఇంకా ఆ రోజు నాకు చేయడం రాదు అనే లోపు మా నాన్న వచ్చి రాగానే చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. అందరూ ఒకే విధంగా చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఎప్పుడు అమ్మ చేతి వంటే తినకుండా ఇలా అప్పుడప్పుడు నాన్న చేతి వంటలు కానీ తింటూ ఉనండి. చాలామంది నాన్న వాళ్ళు అయితే చేయరు, అసలు వంటగదిలోకి రావడమే కష్టం. మా నాన్న కానీ అప్పుడప్పుడు మా అమ్మ ఉంటే అసలు రాడు. ఇంకా మా అమ్మ రాలేదనేసి మా నాన్న చేశారు. ఇంకా లేదంటే మా అమ్మ ఉంటుంది వంటగదిలో, మా అమ్మ చేస్తుంటుంది. మా అమ్మ కానీ చాలా బాగా చేస్తుందండి ఇలాంటి వంటలన్నీ. మా నాన్న కానీ చాలా బాగా చేస్తారు. అందుకే నమ్మకంలో మా నాన్న దగ్గర అయితే ఇంకా నువ్వే చేసే నాన్న అని చెప్పాను. ఎంతమంది ఇలా నాన్న చేతి వంటకాలు తినున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సండే రోజు అయితే నేను తినలేదండి. ఇంకా నా కోసం అనేసి టిల్లీ తెచ్చారు. ఆ టిల్లీ అయితే నేనే చేసుకున్నా. పోయిన సండే అయితే వీడియో పెట్టాను కదా, టిల్లీ వీడియో. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ టిల్లీ కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. నేను రెండోసారి అయితే ఫస్ట్ సారి కాల్చుకొని తిన్నా, రెండోసారి అలా ఫ్రై చేసుకొని తిన్నా. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియో అయితే. పోయిన సండే పెట్టానండి. ఇంకా మా నాన్నకైతే చెప్పాను, నాన్న వీడియో తీస్తున్నాను, వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాను అని చెప్పి అడిగాను మా నాన్న అయితే. సరే అమ్మ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టు అని చెప్పి మా నాన్న అయితే చెప్పారు. చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి కర్రీ చేయడం. ఎందుకంటే గ్యాస్ కొంచెం స్లోగా ఉంది, ప్రాబ్లంలో ఉంది. ఆ విషయం మా నాన్నకైతే నేను చెప్పలేదు. అదే కట్టెల పొయ్యి మీద పెట్టుంటే త్వరగా అయిపోయి ఉంటుంది. అది కాకుండా కట్టెల పొయ్యి లేదు. మా ఇంటి దగ్గర అయితే ఉంటుంది, ఇక్కడ రెంట్కి ఉన్నాం కదా, ఇక్కడైతే కట్టెల పొయ్యి అయితే లేదండి. చేయడం అయితే అయిపోయింది. ఇంకా దింపగానే ఒక ప్లేట్లు వేసుకొని మా నాన్న మా హస్బెండ్ అయితే వేసుకొని తిన్నారు. మా హస్బెండ్ని అడిగాను ఎలా ఉంది, బాగుందా అని అడిగాను. సూపర్గా ఉంది అని చెప్పారు. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.